షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. యాశ్వామిస నామమున మీకు శుభములు కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాము. ఈరోజు ఉదయమున మరొకసారి మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనుదిన కృపలో భాగముగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుము, నేను నీకు ఎలోహిమునై ఉన్నాను. అవును, పరమ తండ్రి మన వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. నువ్వు భయపడకుము, నేను నీకు ఎలోహిముగా ఉన్నాను, నేను నీకు అధిపతిగా ఉన్నాను. కాబట్టి ఈ లోకంలో పరిస్థితులను చూసి మనం భయపడుతూ వస్తుంటాం. కాబట్టి ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు, అవును ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంను జయించున్నానన్నాడు. కాబట్టి ఆ లోకంలో ఉన్న మన యొక్క జీవితములలో ఈ పరిస్థితులను చూసి మనం భయపడిపోతుంటాం. కానీ మనం ఒక్కసారి మన యొక్క జీవాధిపతి అయిన మన సృష్టికర్త అయిన యెహోవా ఎలోహిమును మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన మనం గుర్తు చేసుకోవాలి. ఆయన హస్తము బలమైన హస్తము. ఆయన మన పితరులతో నడుస్తూ వచ్చాడు. వారికి ధైర్యం ఇస్తూ నడిపించిన తండ్రి మనకు కూడా పరమ తండ్రి ధైర్యం ఇస్తున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు ఎలోహిమునైనాను, నువ్వు భయపడకుము అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం భయపడిపోతుంటుంటాం. కాబట్టి ఏ స్థితిలోనైనా మనం భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. మనము మన పరమతండ్రి మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు బలవంతుడు, శక్తివంతుడని మనం ధైర్యం తెచ్చుకోవాలి సుమా. కాబట్టి పరమతండ్రి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన అనేక సార్లు ధైర్యంగా ఉండండి అంటూ వచ్చాడు. కాబట్టి శిష్యులు కూడా ఆ యొక్క విశ్వాస జీవితంలో వారు బలహీనలవుతూ వచ్చినప్పుడు బలము పొందుకోండి, ధైర్యంగా ఉండండి అని సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి మన యొక్క కుటుంబ జీవితాలలో, మన వ్యక్తిగత జీవితాలలో, మన యొక్క ప్రతి ఒక్క స్థితిలో మనం కొన్ని స్థితులకు మనం భయపడిపోతుంటాం, పరిస్థితులను చూసి భయపడిపోతుంటాం, హృదయంలో వేదన పడిపోతుంటాం. కానీ పరమతండ్రి వాగ్దానం ఇస్తున్నాడు, అభయం ఇస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకుము, నీకు తోడుగా ఉంటాను, నేను నీకు అధిపతిగా ఉంటాను, నేను నీకు కాపరిగా ఉంటానని, నేను నడిపిస్తాను, నేను ఆయన అందరికీ చేస్తానని పరమతండ్రి వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చిన శక్తివంతుడు, సమర్థుడు. కాబట్టి ఆ సర్వశక్తిని యొక్క పాదముల చెంత మనము ఆ ధైర్యాన్ని పొందుకొని ఆ యొక్క విధంగా మనం నడిపించబడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ కృప, పరిశుద్ధాత్మ సహాయము మనకు దయచేసి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి ఆశ్రమస్య, నీకు స్తోత్రం తెలుసుకొస్తున్నాయన. భయపడకుము, నేను నీకు ఎలోహింగా ఉన్నానని అయ్యా వాగ్దానం ఇచ్చినారు. దానికి స్తోత్రము తండ్రి. మీరేమో అధిపతిగా ఉన్నారని, ఎలోహింగా ఉన్నారని అయ్యా ఆ వాగ్దానం ద్వారా మేము ధైర్యం పొందుకొని ఈ లోకంలో తండ్రి మీ యొక్క తండ్రి మార్గులు మేము నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ విన్న వాక్యం హృదయాలు ఫలింపచేయమని మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుని యొక్క ఎలోహిం కృప, యెహోవా మెస్సియా యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి నుండి మనకు నిరంతరము అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.